మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. సర్వాధికారి మీకు మహిమ కలుగును గాక. తండ్రి, ఇదిగో శతాధిపతి జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. శతాధిపతికి ఉన్న విశ్వాసాన్ని బట్టి తన దాసుని మీరు బాగు చేశారు. ఈ యొక్క వాక్య భాగం మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి. కనికరం గల దేవా, మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే మహిమ కలుగును గాక. తండ్రి, మీ పాద సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. ఇద్దరిని మనం కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడి మా విశ్వాసాన్ని వృద్ధిపరిచి మా జీవితంలో నూతన కార్యాలు చూసే భాగ్యం దయచేయమని, మీరు అక్కడి వరకు సాక్షులుగా నిలబడే ధన్యత మీరు మాకు ఇవ్వమని అడుగుతూ, యోగ్యత అర్హత లేని నన్ను ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ, మీ నోటి పూరగా నన్ను వాడుకోమని యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 5వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఒక శతాధిపతి. శతాధిపతి అంటే హల్లెలూయా, ఒక 100 మంది సైన్యానికి అధిపతి ఇంచుమించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, నిజంగా ఒకటి, ఆ శతాధిపతి హృదయం చాలా మంచిది. ఎందుకు తెలుసా? ఈరోజు చాలామంది యజమానులు ఎట్లున్నారు తెలుసా? పన్నున్నంత మట్టుకే తాను ఆ దగ్గర ఉన్న వారిని వాడుకుంటారు. బలహీనతలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోరు. కానీ శతాధిపతి తన దాసుని విషయంలో, తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి అనుకోలే, ఏమన్నా నా రక్త సంబంధి కూడా, నా చుట్టమా అనుకున్నాడా? లేదు. పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి తన దాసుని కొరకు, తన దాసుడు బాగుపడాలని యేసుక్రీస్తును వెతుక్కుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తును వెతుక్కుంటూ వెళ్ళాడు. మరి శతాధిపతికి తన దాసుని కొరకు అంత భారం ఉంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనకి, ఇదిగో ఇక్కడ కూర్చున్న నీకు, నీ ఇంటి వారి కొరకు ఇంకెంత భారం ఉండాలి? నీ అన్న కొరకు నీకు ఎంత భారం ఉండాలి? బలహీన పడిపోయి ఉండొచ్చు నీ అన్న, నీ తమ్ముడు, అక్క, చెల్లెలు. అది పక్షవాయువు కావచ్చు. పక్షవాయువు అంటే ఏంది? పక్షవాతం. హల్లెలూయా. కాళ్ళు చేతులు పడిపోయి నడవలేని స్థితిలో శతాధిపతి దాసుడు ఉన్నప్పుడు శతాధిపతి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు, నా దాసుని బాగు చేయని. మరి ఈరోజు నీ ఇంటిలో బలహీన పడిపోయిన వారు ఉన్నారు, లేరా? ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో మీ అన్ననో, మీ తమ్ముడో, మీ అక్కనో, చెల్లెలో, ఎవరైనా కావచ్చు, మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, వారు బలహీనతలో ఉంటే నువ్వేం చేస్తున్నావు? చూసి మౌనంగా ఉంటున్నావా? చూసి అలక్ష్యంగా ఉంటున్నావా? అది మంచిది కాదు.
హల్లెలూయా. శతాధిపతి హృదయం ఎంత మంచిదంటే, తన దాసుడు జబ్బు పడ్డప్పుడు ఇప్పుడు ఎందుకు పనికిరాడని వదిలేసిండా? బలం ఉన్నప్పుడు వాడుకొని బలహీనుడు అయిపోయినప్పుడు వదిలేసేయలేదు శతాధిపతి. కుటుంబాల్లో అందరని చెప్పలేం, కానీ చాలామంది పరిస్థితులు ఎట్లున్నాయి తెలుసా? ఒకరిని ఒకరు వాడుకుంటున్నారు. అవసరం వచ్చినప్పుడు ఫోన్ కాల్స్, అవసరం వచ్చినప్పుడు సహాయం చేయి, అక్కర వచ్చినప్పుడు ఎంబడి పడతాం. కానీ ఎవరిని అయితే అక్కరలో వాడుకున్నామో వారికి కష్టం వచ్చినప్పుడు నువ్వెలా ఉంటున్నావు? గతంలో నీ అవసరంలో ఎవరిని వాడుకున్నావో, నీ అవసరం కొరకు అక్కర కొరకు ఎవరిని నువ్వు ఉపయోగించుకున్నావో, వారి రోజు శ్రమలో ఉంటే, శోధనలో ఉంటే, అనారోగ్యంతో బలహీనతలో ఉంటే, వారి విషయంలో నీ స్పందన ఎలా ఉంది? ఈరోజు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారిని వెళ్ళి పలకరిస్తున్నావా? వారి క్షేమం కొరకు, వారి స్వస్థత కొరకు, వారి విడుదల కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావా? అసలు అవసరం అయిపోయింది, ఎందుకు పనికిరాడు, నాకెందుకులే అనుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటున్నావా? అయితే నీది మంచి హృదయం కాదు. శతాధిపతి లాంటి మనసు, శతాధిపతి లాంటి హృదయం నీకు ఇచ్చునుగాక. చాలామందికి భర్త బాగా కష్టపడి సంపాదించి ఆరోగ్యంగా మంచిగా ఉంటేనే పట్టించుకుంటారు. నిజం. బలహీనుడైపోయి అనారోగ్యంతో ఉంటే, జబ్బు పడితే చూసుకునే మంచి హృదయం కలిగిన వారు స్త్రీలు చాలామంది ఉన్నారు. అందులో నువ్వు ఏ గుంపులో ఉండొద్దంటే, నీ భర్త బలహీనతలో, నీ భర్త బంధకాలతో ఉన్నప్పుడు, నిస్సహాయుడిగా ఉన్నప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకొని అలక్ష్యంగా ఉండే స్త్రీల గుంపులోనే ఉండొద్దు. ఉంటే నీ జీవితానికి అర్థమో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితానికి ఒక విలువ ఉందంటే ఎందుకు తెలుసా? నిజంగా నీ భర్త ఎలాంటి అయినా నీ భర్తను బట్టి. ఒకవేళ నీ భార్య బలహీనురాలైతే, నీ భార్య అనారోగ్యంతో ఉంటే, గతంలో నీకెంతో సేవ చేసింది, చేయలే? నీ భార్య సేవ లేకుండానే నీవు ఈరోజు ఆరోగ్యంతో లేవు. నీ పిల్లలు, నీ కుటుంబం, నీ పరిస్థితులు నీ భార్య చేసిన దాన్ని బట్టి కూడా కట్టబడి ఉన్నాయి. బలహీనురాలైపోయినప్పుడు నువ్వు అలక్ష్యం చేసే విధంగా ఉండొద్దు. అనారోగ్యంతో ఉన్నప్పుడు అలక్ష్యం చేయకు. చింతిస్తూ కృంగిపోతున్నప్పుడు ముఖం ఇట్లు ఎందుకు పెట్టుకొని కూర్చుంటావు అని చెప్పేసి తిట్టుకుంటూ కూర్చోకు, కానీ ఆదరించు. నొప్పించి మాట కోపం రేపుతుందంట, మృదువైన మాట చల్లారుస్తుంది కోపాన్ని. హల్లెలూయా. ప్రేమతో మనం దేన్నైనా చేస్తాం. ప్రేమతో నువ్వు పలకరించు, త్వరగా నీ భార్యకున్న బలహీనతలో నుంచి బయటకు వస్తుంది. ప్రభు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడండి. శతాధిపతి హృదయంలో ప్రేమ ఉంది. వాడబడ్డాడు, అయిపోయింది, బలహీనుడుగున్నా, నాకెందుకులే అనుకోలే. కానీ అయ్యో, ఒక మనిషి, నా దాసుడు బలహీన పడిపోయినాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడుంటే అక్కడికి, తన శతాధిపతి విడుదల కొరకు. నీ భర్త యొక్క విడుదల కొరకు నీవు దేవుని సన్నిధిలో ప్రాకులాడే స్త్రీగా ఉందువుగాక. నీ భార్య యొక్క విడుదల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో గోజాడే మంచి భర్తగా నీ ఉందువుగాక. నీ భార్య బలహీనురాలైనప్పుడు ఆదరించే పురుషునిగా నీ ఉందువుగాక. హల్లెలూయా. నిజంగా తల్లిదండ్రులు బలహీన పడిపోతున్నప్పుడు వాళ్ళు నీకు ఎంతో సేవ చేశారు. వాళ్ళని అలక్ష్యం చేయకు. వాళ్ళ ముదిమి అనగా ముసలితనం అందు నిర్లక్ష్యం చేయకు. నీకు ఉపయోగపడకపోయినా నీ రక్త సంబంధికుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ చుట్టూ సర్కిల్లో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి కొరకు ఆలోచించే మంచి హృదయం దేవుడు నీకు ఇచ్చును కాక. సాధారణంగా ఎక్కువ జరిగేది ఏంటంటే, మేలు చేసే వాళ్ళనే మర్చిపోతూ ఉంటాం. మేలు చేసేవారు బలహీనంగా ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు వారి బాగు కొరకు దేవుని సన్నిధిలో ప్రాకులాడే వారిగా మీరందరూ ఉందురుగాక. గట్టిగా ఆమెను చెప్పండి. మీరందరూ ఉందురుగాక. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడుగా, ఒక భార్యగా, భర్తగా, నువ్వెవరైనా సరే, నీ వారి కొరకు, ఎవరి కొరకు సరే, నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి సమీపిస్తే దేవుడు వారికి విడుదల ఇస్తాడు. దేవుడు వారిని బాగు చేస్తాడు. నీ వారు బలహీనంగా ఎవరో ఉన్నారు. నీ భర్త బలహీనుడుగా ఉన్నాడు, రాలే. నీ భర్త తాగుడుకు బానిస అయిపోయిండు, మందిరానికి రాలే. నీ భార్య ఎక్కడో పాపంలో పడిపోయింది, మందిరానికి రాలే. కానీ మీ అందరికీ ఈరోజు ఒక శుభవార్త ఏంది తెలుసా? మందిరానికి రాలేరు, ఇంకేం బాగుపడతారో ఏమో అనే అపనమ్మకంలో నుంచి మీరు బయటికి వచ్చి ఏం చేయండి? విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. మీ విశ్వాసాన్ని బట్టి త్రాగుడుకు బానిసైన మీ భర్తను దేవుడు మారుస్తాడు. ఎలాంటి బలహీనత, అనారోగ్యంలో ఉండని మీ విశ్వాసాన్ని బట్టి మీ భర్తను దేవుడు స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్యను దేవుడు బాగు చేస్తాడు. చేస్తాడా లేదా? నేను వచ్చిన వాళ్ళు రావాలే కదా దేవుడు బాగు చేయాలంటే. నిజంగా ఈరోజు వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు. శతాధిపతి దాసుడైతే లేవలేని స్థితి, నడవలేని స్థితి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబ సభ్యుల్లో అనేకులు రమ్మంటే మందిరానికి రాలేని స్థితి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? బాగుపడతారా? నీ విశ్వాసాన్ని బట్టి నీ వారెంత బలహీనంగా ఉన్నా వాళ్ళు రాలేక దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ వెనకడుగు వేస్తున్నట్లయితే, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభు సన్నిధిలో మొరపెడితే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన సహాయం కోరితే, ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వెవరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, ప్రాధేయపడుతున్నావో, దేవుడు వారిని బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే మందిరానికి రావటం లేదని మీ వారి కొరకు మీరు చింతిస్తున్నారో, మీతోనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి నీ వారిని దేవుడు బాగు చేస్తానని తెలియజేస్తున్నాడు. ఈరోజు శతాధిపతి యేసయ్య దగ్గరికి వెళ్ళాడంట. ఏమంటున్నాడు? ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచదనని అతనితో చెప్పగా, ఏమన్నాడంటే యేసుక్రీస్తు శతాధిపతితో? శతాధిపతి యేసయ్యతో అంటున్నాడు, నా దాసుడు మిగుల బాధపడుతున్నాడు. అంటే భరించలేని వేదన, అంటే భయంకరమైనటువంటి బలహీనత ఆవరించింది, ఇంకా లేవలేని పరిస్థితి. యేసయ్య దగ్గరికి వచ్చిన దాసుడు మిగుల బాధపడుతున్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఏయ్, నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు, శతాధిపతి రక్షింపబడిన వ్యక్తి కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు అన్న వాళ్ళకంటే తెలియని వాళ్ళకి ఎందుకు త్వరగా జవాబులు వస్తున్నాయి తెలుసా? వాళ్ళు ఏ అనుమానం లేకుండా దేవుని దగ్గరికి వస్తున్నారు కనుక. మనం బైబిల్ చదువుతాం, 10-20 సంవత్సరాల క్రిస్టియన్స్ అంటాం, మళ్ళీ అనుమానాలు ఎక్కువ. నిజంగా దేవుడు కార్యం చేస్తాడా? నిజంగా దేవుడు ఇలాంటివి చేస్తాడా? హల్లెలూయా. చిన్నప్పటి నుంచి మూసుకుపోయిన కన్ను తెరవబడుతుంది అన్నగాని అన్యజనులు నమ్ముతున్నారు, మనం నమ్ముతలే. శతాధిపతి నమ్మాడు. యేసయ్య అంటున్నాడు, వెంటనే స్పందించాడు. చూడండి, ఇక్కడ చూడండి, ఇదిగో ఏమంటున్నాడు? ఈరోజు ఇదిగో ప్రభు అంటే ఎవరో తెలియదు, యేసు అంటే ఎవరో నీకు తెలియకపోవచ్చు, తెలిసుండొచ్చు. కానీ నువ్వు వచ్చిన నీ బాధ ఎలాంటిదైనా, నీ వ్యాధి ఎలాంటిదైనా, నీ ఇంటి వారు ఎంత బంధకాల్లో ఉన్నా, నీవు విశ్వాసంతో నా వారిని దేవుడు బాగు చేస్తాడు, నా భార్యను బాగు చేస్తాడు, నా భర్తను బాగు చేస్తాడు, నా బిడ్డల్ని బాగు చేస్తాడు. నా వ్యాధితో ఉన్నా, శోధనలో ఉన్నా, బలహీనులుగా ఉన్నా, జగడగొండలుగా ఉన్నా, ఏ రీతిగా ఉన్నా నీ విశ్వాసాన్ని బట్టి నీ వారిని దేవుడు బాగు చేస్తాడు. కానీ శతాధిపతి బాధలో ఉండి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య రియాక్షన్ ఎట్లుంది చూడండి. ప్రభువా, యేసు 7వ వచనంలో, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, శతాధిపతి వచ్చి సమస్య చెప్పినప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మీ ఇంటికి వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తా అంటే శతాధిపతి ఏమంటున్నాడు? ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నాకు యోగ్యత లేదయ్యా, నాకు యోగ్యుడను కాదు, నేను పాత్రుడను కాను. ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను,
నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏమంటున్నాడు? నువ్వు ఒక మాట చెప్పు చాలు ప్రభువా, అక్కడ నా దాసుడు బాగా అవుతాడు. శతాధిపతికి ఏమర్థమైంది తెలుసా? యేసయ్య మాటలో శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఒక్క మాట చెప్పేసయ్యా, మంచం మీద పడుకొనున్న నా దాసుడు బాగుపడతాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేయించుకుంటాం, మళ్ళా పాస్టర్ నిజంగా మంచిగా అవుతాడు అంటవా? ఇంకేడ ఇన్ని సాక్ష్యాలు చూసుకుంటే, దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు, ఒకవైపు మీ గురించి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన, ఎన్ని ప్రార్థనలు చేసి మళ్ళీ మీ గురించి ప్రార్థన చేసిన, మీరు లాస్ట్కి వేసే క్వశ్చన్ ఏంటి తెలుసా? నిజంగా మంచిగా అవుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగడం మరీ తప్పు అంటలే, కానీ ఆ అంతరంగంలో ఉంది చూడండి, నిజంగా మంచిగా అవుతాడా అని తీసేయండి. హల్లెలూయా. నిజంగా నా భర్త మారుతాడా అనే ఆలోచనలో నీవు ఉన్నావా? ఆ ఆలోచనలో నుంచి బయటికి రా ఈరోజు. నిజంగా నా భార్యలో మార్పును చూస్తున్నా, నువ్వే ముద్ర వేయకు, స్టాంప్ వేయకిగా. వీళ్ళు గట్టి స్టాంప్ వేస్తారు, చెరిపిన చెరిగిపోదు. ఏ గాయనాడ మారుతాడు? ఆయన మారిన వీడు చచ్చిన బాగుండు, ఎంత చెప్పినా తాగుడు మారతలే అని తిట్టుకునే భార్యలు లేరా? భర్తలను తిట్టుకునే భార్యలు లేరా? పనికి మాలినోని అనవసరంగా కట్టుకున్న నేను, నన్ను తీసుకుపోయి ఆ కొంపలు ఎత్తేసినవని మాట్లాడిన వాళ్ళు ఎంతమంది లేరు? ఈడ చాలామంది ఉన్నారు. నీవే కొంపలో ఉన్న ఆ కొంపను బాగు చేసే శక్తి యేసయ్యకుంది. నీ విశ్వాసమును బట్టి నీ భార్య విషయంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. నా భార్యలో మార్పు లేదు, బైబిల్ పట్టుకుంటుంది, వెళ్తుంది, స్తోత్రం నాయన అంటది, కొంగేసుకుంటుంది, అన్నీ చేస్తుంది, నేనన్నా బెటర్ బూతులు మాట్లాడని చెప్పే పురుషులు ఉన్నారు. బైబిల్ పట్టుకొని బండ బూతులు మాట్లాడే స్త్రీలు ఉన్నారు. లేరా? ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎలాంటి స్త్రీనైనా కానీ మార్చుటకు యేసయ్య సమర్థుడు. నువ్వు నమ్మితే ఎంత గయ్యాలైనా కావచ్చు, నీ భార్యను దేవుడు మారుస్తాడంతే. నువ్వు విశ్వాసంతో ఉండు, ప్రార్థన చేయి, నా భార్యను మార్చను. ఇంక అనుమానం కలిగి ఉండకు, నా భార్యను దేవుడు మారుస్తాడు అని నమ్ము, అంతే. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ భార్య ఎట్లా నన్ను ఉండని, నువ్వు మోకాళ్ళేసి మార్చుటకు దేవుడు సమర్థుడని విశ్వాసంతో ప్రార్థన చేయి. మంచి విధేయురాలిగా నీ భార్యను దేవుడు మారుస్తాడు. ఇప్పటి వరకు అడ్డం దొడ్డం ఎట్లా ఇష్టం వచ్చినట్లు అడ్డం పొడవు మాట్లాడిందేమో, కానీ నువ్వే ఆశ్చర్యపోయే అంత విధేయతను నీ భార్యలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. నువ్వు మంచోనివి, నీ భార్య మంచిది కాదు. నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్యను దేవుడు మారుస్తాడు. నువ్వు మంచిదాన్ని, నీ భర్త మంచోడు కాదు, నీ విశ్వాసాన్ని బట్టి నీ భర్తను మారుస్తాడు. లోతైన ఆత్మీయ అనుభవంలోకి నువ్వు వెళ్తువు గాక. ఇక నా పరిస్థితులు ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే. ఇక యేసు నామంలో తొందరలో మీ భర్తల్లో గొప్ప మార్పును మీరు చూడబోతున్నారు. నమ్మితే గట్టే చప్పట్లు కొట్టండి, ఆడపిల్లలు మాత్రమే. హల్లెలూయా. నిజంగా ఆయన నమ్మదగిన వాడు. ఇదిగో మీ భార్యలను దేవుడు దర్శిస్తాడు, వారి హృదయాల్లో మార్పునిస్తాడు, మృదువైన స్వభావాన్ని ఇస్తాడు, విధేయత కలిగిన హృదయాన్ని ఇస్తాడు. కానీ మీ విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది. అది ఎవరి విశ్వాసాన్ని బట్టి? ఒక భర్తకు నువ్వు విశ్వాసంతో ఉండు. ఇది ఇంతే అని మాట్లాడకెప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. ఎంత మొండి అయినా సరే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో గోచాడు, అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు, నా భార్యను మార్చు ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు మారుస్తాడా లేదా? దేవుడు అందుకే అంటున్నాడు, భార్య బలహీనమైన ఘటమ నుంచి జ్ఞానం కలిగి కాపురం చేయమంటున్నాడు. కానీ నోరుంది కదా, మగపిల్ల కానీ ఏమనుకున్నావు నీ సంగతి చెప్తాను దింపితే ఆమె మూతి దింపి మూలకు వండిందంటే యేసు నామంలో మన జీవితాలు మొత్తం ఆగమాగం. హల్లెలూయా, హల్లెలూయా. లేపాల్సిన టైంలో వాళ్ళని కొంచెం లేపుండి, సన్మానించండి, వాళ్ళని కొంచెం అప్రిషియేట్ చేయండి, వాళ్ళ పనులు గుర్తించి జ్ఞానం కలిగి ఉండండి.
ఎప్పుడు చెడ్డదే కాదు కదా స్త్రీ, మంచితనం గిట్టు ఉంటుంది కదా, ఉంటుందా నిజంగా చెప్పండి. ప్రేమ గిట్టు ఉంటుంది కదా, దాన్ని గుర్తించి మాట్లాడండి. ఎప్పుడు తప్పులే వెతుకుతాం, అలాంటి వారికి ఉండొద్దు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని వాక్యం అంటుంది, అవునా కదా? జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టునని బైబిల్లో ఉందా? మగపిల్లగానికి ఎంత జ్ఞానం ఉన్నా సరే ఆడపిల్లకు జ్ఞానం లేకపోతే కుటుంబం నాశనం, అవునా కదా? హల్లెలూయా. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎవరిస్తారు జ్ఞానం? హల్లెలూయా. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో నీకు జ్ఞానం లేకపోతే మోకరించి ప్రభువుని అడుగు, దేవుడు జ్ఞానముని ఇస్తాడు. దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన జ్ఞానం పొందుకొని నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకుని స్త్రీగా నీ ఉందువు గాక. హల్లెలూయా. దేవుడు స్త్రీ చేతుల్లో కుటుంబాన్ని పెట్టాడని మీరు గుర్తు తెచ్చుకొని జ్ఞానం కలిగి కాపురము చేదురు గాక. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకెవరన్నా ఉన్నారేమో, మీరు ఏమనుకోకండి. ఎంత పెద్ద వయసు వచ్చిన భార్య మీద బతికేటోళ్ళు ఉన్నారేమో, యేసునామములో మీకు చేతి నిండా పని దేవుడిచ్చును గాక. హల్లెలూయా. భర్త యజమానుడు కదా, ఏంటిది రివర్స్ అయిపోయింది, అందుకే నీ కుటుంబం ఆశీర్వదింపబడతలే. హల్లెలూయా. శారా యజమానుడా అని అబ్రహాముని యజమానునిగా చూసింది, మీరు అలాగే శారాలాగా ఉందరు గాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి కుటుంబాన్ని కట్టుకోవడం మీ చేతుల్లో ఉంది. మీ విశ్వాసాన్ని బట్టి మీ భర్తని ఎంత లోతైన ఆత్మీయ అనుభవంలోకి అనేది నడిపించుటకు దేవునికి సామర్థ్యం ఉంది. ఇక్కడ ఉన్నారు భర్తల్ని రక్షణలోకి నడిపించుకొని ఆత్మీయంగా బలపరుచుకొని ఈరోజు భర్తల్ని యజమానుల గురించి కుటుంబాలని కొనసాగిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. 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 గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అలాంటి వారిగా మీరుందురుగాక. ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి బలహీనుడైన అనారోగ్యముతో ఉన్నటువంటి, ఆర్థికంగా నలిగిపోయినటువంటి నీ భర్తను దేవుడు బాగు చేస్తాడు. కుటుంబం అంటే పట్టింపు లేకుండా ఉన్నటువంటి భార్యను నువ్వు కలిగి ఉన్నా కానీ నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్యను కూడా దేవుడు బాగు చేస్తాడు. శతాధిపతి యేసయ్య దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకున్నప్పుడు, విశ్వాసంతో చెప్పినప్పుడు యేసయ్య మౌనంగా ఉన్నాడా? వెంటనే స్పందించాడు. నువ్వు దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో దేవునికి నీ సమస్యను చెప్పి అప్పగించు, వెంటనే నీ కొరకు దేవుడు స్పందించి నీ కుటుంబంలో కల్పించుకుని పరిస్థితులను బాగు చేయబోతున్నాడు. చేయునుగాక. ఆలస్యం మన వల్ల అవుతుంది, దేవుని వల్ల అంత ఎక్కువ కాదు. హల్లెలూయా. మనకు అన్నిటికీ ఆలస్యం అవుతుంది, కొన్నిటికి ఆలస్యం కావడం దేవుని చిత్తమేమో, కానీ నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుందంటే నీలో ఏదో ఒక మూలన అపనమ్మకం ఉంది. దేవుణ్ణి నువ్వు అనుమానిస్తున్నావు. ఆ అనుమానం నీ హృదయంలో నుంచి తొలగిపోనుగాక. శతాధిపతి ఏమంటున్నాడు తెలుసా? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసయ్య, నేను అధికారానికి లోబడిన వాడిని. నేను ఒక వ్యక్తిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, ఈ పని చేయంటే. నా మాటకే పవర్ ఉంది, మరి సృష్టిని కలుగజేసిన నీ మాటకి ఇంకెంత శక్తి ఉండాలి? యేసయ్యను ఆ శతాధిపతి ఎవరు చెప్తే విన్నాడో కానీ ఎంత బాగా అర్థం చేసుకున్నాడు చూడండి. హల్లెలూయా. మనకు 100 వర్తమానాలు ఇన్ని యేసయ్య అర్థం కాడు. రాత్రి అయితే చాలు ఫోన్ పక్కనే ఉంటుంది, 12 అవుతుంది, 1 అవుతుంది, మన కళ్ళు మూయబడతాయి, కానీ ఫోన్ మాత్రం కళ్ళు తెరిసే ఉంటుంది. పాస్టర్ అందులో లైవ్ ఆయన చేసుకుంటాడు, మనం బెడ్ మీద వండుకుంటాం. హల్లెలూయా. బెడ్ మీద లైవ్ నడుస్తుంటుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఉంటాం, గాల్లెవాయ మొత్తం. శతాధిపతికి అయితే ఏ లైవ్ లేదు, ఏమీ లేదు. ఒక్కసారి చూసిండు, విన్నాడు అంతే, జస్ట్ విన్నాడు, నమ్మిండు. హల్లెలూయా. నువ్వెన్ని ఉపవాసాలున్నా, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెంత మొరపెట్టినా నీ జీవితంలో కార్యాలు జరగటం లేదు. ఎందుకంటే అన్నీ చేస్తున్నావు కానీ నువ్వు నమ్ముతలే. అది కరువు అయితే కష్టం. హల్లెలూయా.
దేవునికి సమస్తం సాధ్యం. శతాధిపతి నమ్మాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే, ఒక మనిషిని అధికారం ఉన్న నా మాటకి ఇంత పవర్ ఉంది. నోటి మాటతో సృష్టిని కలుగజేసిన యేసయ్యకి, ఆయన మాటకి మాట మాత్రము చేత సృష్టిని కలుగజేసిన దేవుడు ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతాయి? తారుమారైపోతాయి. అంతే, ఒక్క మాట చాలు. ఏం చాలు? ఏడుస్తూ ఉన్నావు కదా ఈరోజు, ఆయన ఒక్క మాట చెప్తే చాలు. చెప్పు దేవునితో, ప్రార్థన చేయి. ఆయన తిరిగి నీతో మాట్లాడే వరకు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఎప్పటి వరకు? నీతో తిరిగి మాట్లాడే వరకు. హల్లెలూయా. ఆ రోజు అంటే శరీరధారిగా యేసయ్య ఉన్నాడు, శతాధిపతితో మాట్లాడిన. మరి ఈరోజు ఆత్మస్వరూపుడుగా మన మధ్యలోనే సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నామస్మరణ చేస్తూ ఆయన చిత్తానుసారంగా బ్రతికే వారికి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు సమీపంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు, ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. ఎప్పటి వరకు? నీవు ఈ భూమి మీద ఉన్నంత కాలం నీతో కూడా యేసయ్య ఉంటాడు. నీవు పోయిన తర్వాత కూడా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. నీవు ఆత్మీయంగా లోతుల్లోకి వెళ్తే ఆయన స్వరం నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వు దేవుని వైపు చూడు. నీకు పోరాటాలు ఉన్నాయి కదా ఈరోజు, ఓడిపోయిన స్థితిలోనే ఉన్నావు కదా ఈరోజు. ఈ ఓడిన స్థితిలో ప్రభు వైపు చూడు. నువ్వు దేన్ని జయించలేకపోతున్నావో దాంట్లో దేవుడు విజయాన్ని ఇస్తాడని నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ ముందున్నటువంటి పోరాటంలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి రోజు పడక మీద ఉన్న నీ తండ్రికి సంపూర్ణ విడుదలనిస్తాడు. నీ భర్తకు సంపూర్ణ స్వస్థతనిస్తాడు. నీ భార్యకు సంపూర్ణ విమోచనిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక తల్లిగా తండ్రిగా మందిరంలో ఉన్నావు, నీ పిల్లలు ఎక్కడో రోడ్డు మీద తిరుగుతున్నారు, చెప్పిన మాటిన్నారు, మందిరానికి రమ్మంటే రారు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. నీ కుమారులను నీ కుమార్తెలను దేవుడే విధేయులుగా మారుస్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు. శతాధిపతి విశ్వాసాన్ని బట్టి దేవుడు దాసుని బాగు చేశాడు. శతాధిపతి అంటాడు, నువ్వు ఒక మాట మాత్రం సెలవేమో. ఈరోజు ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. బాగు చేస్తాను, ఒక్క మాట చెప్పు ప్రభు అని అడుగు దేవుడిని. ఏం అడగాలి? దేవుడు నీతో మాట్లాడితే కార్యం జరిగినట్టు, అంతే. ఇక ఏమని అడుగు, ఏమని అడగాలి చెప్పాలని అడుగుతారు ఈరోజు మీరు అందరూ. ఒకసారి చేతులు ఎత్తండి, అడుగుతాను వాళ్ళు. నిజంగా ఒక్క మాట మీరు అడిగి వెళ్ళండి, విశ్వాసంతో అడగండి. ఇన్ని సాక్ష్యాలు చూస్తున్నాం, ఇన్ని కార్యాలు చూస్తున్నాం. ఆర్థిక సమస్యలు, సంతానలేమి, అనారోగ్యం, ఏ బలహీనతలున్నా, ఏ సమస్యలున్నా ఒక్క మాట దేవుణ్ణి అడగండి. ఒక్క మాట అడిగి పోయినండి కాదు, ఆయన మీకు సమీపంగా వచ్చినట్లుగా ఆయనతో మీరు కనెక్ట్ అయ్యే విధంగా ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు ఒక్క మాట చెప్పి ఈరోజు నాతోటి, నా కుమారుని కుమార్తెను బాగు చేస్తానని, ఇదిగో సంతానం ఇస్తాను, ఒక్క మాట చెప్పు ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఒక కుమారుని ఇచ్చిండు కదా మాకు. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో అందరూ అనుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు. ప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం ఇచ్చిన 2-3 మంత్స్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. హల్లెలూయా. ఆయన మాటలు ఏముంది? జీవం ఉంది. ఆయన మాట శక్తి గలది. ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన మాట్లాడితే నువ్వు పొందుకోవాల్సిన గర్భానికి పొందుకోకుండా ఆటంకంగా ఉన్న అనారోగ్య సమస్యలు, అది పీసీఓడి, థైరాయిడ్, గర్భసంచి చిన్నగా ఉండడం కావచ్చు, అసలు గర్భసంచి లేకపోవచ్చు. హల్లెలూయా. చేస్తాడు కార్యాలు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒక సాక్ష్యం ఒక దైవజనుడు చెప్పినప్పుడు, ఒక జంట గురించి ప్రార్థన చేస్తున్నాడంట. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. ప్రార్థన చేసి, అమ్మ మీకు నెక్స్ట్ ఇయర్ కల్లా గర్భఫలం ఇవ్వబోతున్నాడు అంటే పక్మ నవ్వినరంట అల్ల ఒకటిసారి. ఎందుకమ్మా నవ్వుతున్నారంటే, ఆ ఇంటి యజమానుడు
ఆ బ్రదర్ చెప్పిండంట, అయ్యా పెళ్లి చేసుకోకముందు తెలియదు, పెళ్లి చేసిన తర్వాత చెప్పిర్రు ఇల్లు, ఈమెకు గర్భసంచి తీసేసిరంట ముందే అని చెప్పేసి, గర్భసంచి పోయినాక ఇంకేడ మాకు సంతానం అవుతుంది అని చెప్పేసి నవ్వుకున్నారంట, ముంగటిని నవ్విరంట. గలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అయ్యా అని చెప్పాడంట. ఈ దైవజనుడు మళ్ళా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ఏంది ప్రభు నన్ను ఇట్లా ఇరికిచ్చినావు అంటే, ప్రభు అన్నాడంట, నేను చెప్పింది నిజమే చెప్పినా, వెళ్ళి మళ్ళీ చెప్పానంట, మీకు గర్భసంచి ఉన్నదా లేదా నాకు సంబంధం లేదు, కానీ దేవుడైతే చెప్పమన్నాడు మీకు సంతానం ఇవ్వబోతున్నాడని అని చెప్పిండంట వెళ్ళి. హల్లెలూయా. 1 year తిరిగేసరికల్లా దేవుడు కుమారుని ఇచ్చాడు. మరల కొద్ది రోజుల్లో మళ్ళీ ఇంక కుమారుని ఇచ్చి 2 పిల్లల్ని చేతిలో పెట్టాడంట. చప్పట్లు కొట్టి దేవుని మైపడతాడు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా చేయటకు సమర్థుడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా సాక్ష్యం విన్నాం. కొమ్షెట్పాల నుంచి ఒక అక్క వచ్చింది, నాగమనక్కని. ఆమెకు డాక్టర్లు ఇంకా గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆల్రెడీ కంప్లీట్గా తీసేయాలి, పాడైపోయింది గర్భసంచి అని చెప్పారు. రొమ్ములో క్యాన్సర్ గడ్డలు అయినాయి. ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. అప్పటికి ముందు కుమారుడు పుట్టి 6 సంవత్సరాలు గడిచింది, పిల్లలు లేరు. ఇప్పుడు గర్భసంచి తీసేయాలి. వేదన ఉంటుందా ఉండదా? దేవుడు చేసిన కార్యం ఏం తెలుసా? హల్లెలూయా. ఎప్పుడుంటే పెయిన్ తగ్గిందని హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్కి వెళ్ళి చూపెట్టుకుంటే, అమ్మ గర్భసంచి మంచిగా ఉంది, తీసేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నాకు తెలిసి 4వ నెలనో 5వ నెలనో. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేశాడు. సంతానం కూడా దేవుడు ఇచ్చాడు. క్యాన్సర్ గడ్డలు కూడా వెళ్ళిపోయినాయి. మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచేవాడు. డాక్టర్స్ చెప్పొచ్చు, అది నిజమే కావచ్చు, అమ్మ నీకు పిల్లలు కావడం ఇంకా అసాధ్యమని చెప్పొచ్చు, కానీ దేవుడు అసాధ్యాలను సాధ్యపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావంతే. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చిన శతాధిపతి అన్నప్పుడు, నా దాసుని పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి ద్రోయపడుదురు, అక్కడ ఏడుపున పండ్లు కోరుకుంటూ ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే, ఏ గడియలోనే, ఏ గడియలో, ఎప్పుడైతే శతాధిపతి యేసయ్య ముందుండి సమస్యను చెప్పుకున్నాడో, చెప్పుకున్న తర్వాత యేసయ్య మాట అన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారం నీ దాసుడు బాగుపడతాడు అని చెప్పాడంట. ఆ గడియలోనే అతన్ని దాసుడు స్వస్థత నొందెను. గడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏ గడియలో ఆయన మాట్లాడినాడో అదే గడియలో స్వస్థత వచ్చింది. ఆయన మాట్లాడితే చాలు, ఇక పనులు ఆగవిగా. ఆయన మాట్లాడే వరకు ఆలస్యం. ఆయన మాట్లాడే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఆయన స్వరమును విను. ఆయన దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్తే, ఆయన ఒక మాట సెలవిస్తే కార్యాలు జరుగుతాయి. జరుగుతాయా లేదా? జరుగుతాయా? యేసు నామంలో. మీరు ఇక్కడ ప్రార్థిస్తున్న గడియలోనే ఎక్కడెక్కడ మీ జీవితాలు, మీ కుటుంబ సభ్యులు దెబ్బతిన్నారో ఆ గడియలోనే వారు బాగుపడుదురు గాక. నమ్మి ప్రార్థన చేయండి. ఇంకే ప్రార్థన అయితే చేస్తున్నా కానీ పడుతుండొచ్చు, ఇక 40 సంవత్సరాలు అనగలరు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చారు, ఆయన ఉన్నాడని నమ్మండి. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఆలస్యం చేయక ఇంకా నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ములు గట్టి చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నమ్మినట్లే మీకు కలుగును గాక. హల్లెలూయా. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. శతాధిపతి విశ్వాసాన్ని బట్టి తన దాసుని బాగు చేసిన దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ కుటుంబంలో ఉన్న పోరాటాలను బట్టి నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో ఈరోజు, కానీ ఇంకా దేవుడు బాగు చేస్తాడు. ఇక
ఈ సమస్యలను దేవుడు కొట్టేస్తాడు, ఈ వ్యాధిని తొలగిస్తాడు, ఈ ఆర్థిక సమస్యలను పోరాటం నుంచి బయటికి తీసుకొస్తాడు, ఈ సంతానాలేమి బాధగా నాకు ఉండదు అని నమ్మి నువ్వు ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు నీ పరిస్థితుల్లో మార్పును దయచేయబోతున్నాడు. ఇదిగో నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. నీకున్న ఆర్థిక సమస్యలను పోరాటం మీద విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇచ్చునుగాక. గట్టి చెప్పలు కొడి దేవుని మహిమపడదాం. నమ్మిన వాళ్ళందరం కూడా బిగ్గరగా హల్లెలూయా. యేసు నామములో ఈరోజు మీరు మోకరించి ప్రార్థిస్తున్న గడియలోనే మీ జీవితాల్లో ఒక గొప్ప విడుదల కార్యం మీరు చూడబోతున్నారు. అంతే. మీ కుటుంబాల్లో మార్పు చెందని వారు తొందరలోనే, ఇగో కొందరిలో వచ్చినప్పుడు ఉన్నట్లుగా మీరు వెళ్ళే లోపల ఉండరు, నిజంగా ఉండరు. హల్లెలూయా. ఇంట్లో ఏమైనా పరిస్థితులు తారుమారు ఉన్నాయా? కొందరు మీరు ఇంటికి వెళ్ళేలోగా ఆ పరిస్థితులే తారుమారు కావడం చూడబోతున్నారు. అంతే. ఈ వారంలో మీ పరిస్థితులు తారుమారు కావడం మీరు చూడబోతున్నారు. చూచుదురుగాక. హల్లెలూయా. యేసు నామంలో మీరు ఇంటికి వెళ్ళేలోగా మీ ఇంటి దగ్గర బలహీనంగా ఉన్నవారు బలపరచబడుదురుగాక. అలాంటి అద్భుతములు ఈ దినమున జరుగునుగాక. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడతాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రభువుని అడుగుతాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీకు మహిమ కలుగును గాక. విన్న వాక్యాన్ని బట్టి అడుగుదాం ప్రతి ఒక్కరం కూడా. ప్రభువా, శతాధిపతి జీవితంలో జరిగిన కార్యం ఈరోజు నా జీవితంలో జరగాలని ప్రార్థించు. శతాధిపతి జీవితంలో జరిగినటువంటి ఆ అద్భుతం నా జీవితంలో జరిగించయ్యా. ఒకవేళ ఏదైనా మూలన నీ హృదయంలో అపనమ్మకం ఉందేమో, నా కుటుంబం కట్టబడుతుందో లేదో, నా భార్య మారుతుందో లేదో, నా భర్త మారుతాడో లేదో, నా ఆర్థిక సమస్యల నుంచి నేను బయటకు వస్తానో లేదా అన్న కలవరం ఆందోళన నీకు ఉందేమో, ఈరోజు ఆ కలవరం ఆందోళన అనుమానాన్ని కొట్టివేయి ప్రభు అని అడుగు. ప్రభువును విశ్వాసంతో కార్యాలు చూడడానికి నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభు అని అడుగు. విశ్వాసంతో ప్రభువుని అడుగు. నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. తండ్రి, మీకు మహిమ కలుగును గాక. అయ్యా, మీకు స్తోత్రం నాయనా. ఇంకా మీకు దూరముగా నేను ఉండను ప్రభువా, మీకు సమీపంగా బ్రతుకుతానయ్యా. నాకు సహాయం చేయి ప్రభువా. ఇంతవరకు ఆగిపోయిన కార్యాలను జరిగించు నాయనా. ఏ పోరాటంలో ఉన్నావో ఆ పోరాటంలో నాకు అద్భుతం చూడాలని ఉంది అని మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగు. శతాధిపతి విశ్వాసాన్ని బట్టి తన దాసుని జీవితంలో అద్భుతం చేశారు. ఇక్కడ నేను ప్రార్థిస్తున్నప్పుడు నా కుటుంబంలో ఉన్న సమస్యలు కొట్టివేయబడాలి. ఎక్కడో ఉన్న నా భర్త మారాలి, ఎక్కడో ఉన్న నా భార్య మారాలి, ఎక్కడో ఉన్న నా బిడ్డలు మారాలి అని ప్రార్థించు. నీకున్న ప్రతి పోరాటం మీద విజయాన్ని ఇవ్వమని ప్రభువుని అడుగు. విశ్వాసంతో ప్రభువుని అడుగు. నోరు తెరిచి ప్రభువుని అడుగుదాం. తండ్రి, ఈ గడియలోనే నేను కార్యం చూడాలని అడుగు. ఏ గడియలో? ఈ గడియలోనే నా జీవితంలో అద్భుతం జరిగించి ప్రభువుని అడుగు. నిశ్చయముగా ప్రభువు నిన్ను దర్శించి కార్యం చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రభువుని అడుగు. విశ్వాసంతో నోరు తెరిచి అడుగుదాం ప్రతి ఒక్కరం కూడా. అద్భుతం జరిగించయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. నీవు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడవని ఒక మాట మాత్రం సెలవిస్తే కార్యాలు జరుగుతాయని అడుగు. ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఇదిగో నువ్వు నూతన కార్యాలు చూడబోతున్నావు. విశ్వాసంతో ప్రభువుని అడుగు. ఈ సంవత్సరంలో తండ్రి నాకు గర్భఫలాన్ని ఇవ్వు ప్రభు అని అడుగు. నీ గర్భాన్ని ప్రభు తెరవబోతున్నాడు. నీ గర్భాన్ని ప్రభు తెరవబోతున్నాడు. వచ్చే సంవత్సరం ఈ దినం కల్లా ప్రభు ఒక శిశువును ఎత్తుకొని మీ సన్నిధికి నేను రావాలి ప్రభు అని ప్రార్థించి ప్రభు నూతన కార్యం చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రభువుని అడుగు. వచ్చే సంవత్సరం ఈ దినము కల్లా ప్రభు ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, పోరాటాలు లేకుండా కంప్లీట్గా తుడిచివై ప్రభు అని అడుగు. ప్రభువును గణపరిచే విధంగా కార్యాలు ప్రభు ఈ గడియలు చేయబోతున్నాడు. నీ భర్త, నీ భార్య నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో, అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి దగ్గర ఉన్నారేమని వారెవరైనా ఇంటికి వెళ్ళేలోగా విడుదలివ్వు ప్రభు అని అడుగు. నా కుటుంబ సభ్యులను బాగు చేయి ప్రభు అని అడుగు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని బాగు చేయబోతున్నాడు. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, మీకు మహిమ కలుగును గాక. అడుగుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కార్యాలు జరుగును గాక, అద్భుతములు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక,
శతాధిపతి దాసుని బాగు చేసిన దేవా, వచ్చి ప్రార్థిస్తున్న వారి కుటుంబ సభ్యులను మీరు బాగు చేయండి. అంతేకాదు వ్యక్తిగత జీవితాల్లో కూడా వీరికున్న పోరాటాల నుంచి, వీరికున్న సంఖ్యల నుంచి వీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడే యేసు నామంలో విడుదల కలుగునుగాక, యేసు నామంలో సంపూర్ణ విమోచన కలుగునుగాక. కొన్ని సంవత్సరాలుగా బాధిస్తున్నటువంటి వ్యాధులైనా, ఆర్థిక సమస్యలైనా, చేతబడి క్రియల ప్రభావమైనా, పాపపు బంధకాలైనా యేసు నామంలో ఇప్పుడే వీరిని విడిచి వెళ్ళిపోవును గాక. నజరేయుడైన యేసు నామంలో వీరికి విడుదల కలుగును గాక. ఏ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ అలసిపోయి ఇంకా నాకు ఉద్యోగం వస్తుందో రాదో అని కృంగిపోతున్నారో, ఒక అద్భుతమైన ఉద్యోగం కొరకు, ఆ జాబ్ కొరకు ద్వారాలు తెరవబడును గాక. తెరవబడబోతున్నాయి యేసు నామంలో. ఏ సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యల నుంచి వారంలో నిశ్చయముగా మీరు విడుదలను చూడబోతున్నారు. నమ్మినలు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుతాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుతాం. నువ్వు మంచి రోజులు చూసే సమయం దగ్గరకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఇదిగో నువ్వు మంచి దినములు చూడబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. నువ్వు ఎవరైనప్పటికీ నిశ్చయముగా నీకు మంచి స్థితిని ప్రభువు ఇవ్వబోతున్నాడు. నా కుటుంబం బాగుపడుతుందో లేదో, నా బిడ్డలు బాగుపడతారో లేదో, నా పరిస్థితులు కుదుట పడతాయో లేదో అని నువ్వు అనుకున్నావు. విడుదలను చూస్తానో లేదో అనుకుంటున్నావేమో, కానీ ఇదిగో నీకున్న చీకటిని, అంధకారాన్ని, వ్యాధిని, బలహీనతను, ప్రతి సమస్య నుంచి, చీకటి శక్తుల పోరాటం నుంచి, తలదించుకునే ప్రతి పరిస్థితి నుంచి కూడా నిశ్చయముగా నువ్వు నమ్మితే ఇదే వారంలో దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇదే నెలలో దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇచ్చునుగాక తండ్రి. నూతన కార్యాలు ఇప్పుడే జరుగును గాక. వీరి జీవితాల్లో కార్యములు జరగకుండా కంట్రోల్ చేస్తున్నా ఆ చీకటి అంధకార శక్తులు ఇప్పుడే బంధించబడును గాక. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. నూతన కార్యాలు ప్రభువా మీరు జరిగించబోతున్నందుకు వందనాలు. అనేకులు ప్రభువా వారింటికి వెళ్ళేలోగా, తెల్లారేలోగా అద్భుతములు చూచుదురుగాక. నూతన కార్యాలు వీరి జీవితంలో జరుగును గాక. రక్షణ లేని వారికి రక్షణ కార్యము జరుగును గాక. మారు మనసు కలుగును గాక. అవిధేయులను విధేయులుగా మార్చబోతున్నందుకు వందనములయ్యా. వీరి కుటుంబాల్లో అనేకులను నాశనము నుంచి, నరకము నుంచి తప్పించబోతున్నందుకై మీకే స్తోత్రము చెల్లిస్తూ, మీరు జరిగించబోతున్న నూతన కార్యములను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం పరమ తండ్రి.